ఈరోజు రెసిపీ రుచికరమైన టమాటో రైస్ చాలా బావుంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి, డిన్నర్‌కి ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు. సో, ఇది చేసే విధానం చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనేసుకొని, అది వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు వేసుకొని అలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి వేసి, సో, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. యాక్చువల్లీ ఆవాలు, జీలకర్ర అప్పుడు ముందే వేసుకోవాలి. కానీ నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడేస్తున్నాను. సో, ఇప్పుడు ఆనియన్ వేద్దాం. ఆనియన్ వేసి, ఆనియన్ దూరగా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుతూ అప్పుడప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకొని, సో, ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇంకోసారి కలుపుదాం. ఒకసారి అలా కలుపుకొని, ఆ తర్వాత టమాటో వేసి బాగా కలుపుదాం. టమాటో పాటు ఒక స్పూన్ ఉప్పు వేశాను. ఎందుకంటే తొందరగా కుక్ అవుతాయి. ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని, టమాటాలు మెత్తబడ్డాయా లేదా చెక్ చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి కుక్ చేసుకుందాం. కాసేపు ఇలా కలుపుతూ కుక్ చేసుకొని, టమాటాలు మెత్తబడ్డాక ఒక స్పూన్ కారం, ఇది వెల్లుల్లి కారం అండి, ఇంట్లో తయారు చేసింది. ఒక స్పూన్ వెల్లుల్లి కారం వేశాను. సో, టేస్ట్ చాలా బాగా వస్తుంది వెల్లుల్లి కారంది. మీరు నార్మల్ కారం కూడా వాడొచ్చు. ఒక 2, 3 నిమిషాలు అలాగే కలుపుతూ కుక్ చేసుకొని, ఆ తర్వాత రైస్ యాడ్ చేద్దాం. రైస్ కలిపేటప్పుడు మీడియం గాని, సిమ్‌లో గాని పెట్టుకొని బాగా కలపండి. బాగా మసాలా అంతా రైస్‌కి అంటేలాగా. ఇలా కలుపుతుంటేనే ఆ ఫ్లేవర్ వచ్చి టేస్ట్ తెలుస్తుంది. కళ్ళకే కనిపిస్తుంది టేస్ట్. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్తాను. చాలామంది అన్‌సబ్‌స్క్రైబర్సే చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మాకు చాలా ఇంపార్టెంట్ మీ సబ్స్క్రిప్షన్. ఒక లైక్ చేయండి. అట్లాగే షేర్ చేయండి. ఇప్పుడు చిటికెడు గరం మసాలా వేశాను. ఇది హోమ్‌మేడ్ గరం మసాలా. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేద్దాం. ఒక ఫుల్ కట్ చేసిన నిమ్మకాయ రసం పిండుతున్నాను. బాగా కలుపుదాం. ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని దానికి సరిపోయేంత ఉప్పు వేసుకుందాం.
ఇంకా ఫైనల్‌గా ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా ఉడికిద్దాం. సిమ్‌లో పెట్టుకోండి స్టవ్. సిమ్ టు మీడియం. సో, ఇది ఫ్రెండ్స్ టేస్టీ టొమాటో రైస్ రెసిపీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోసారి చెప్తున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.